25-26 సంబంధించినటువంటి తెలంగాణ వార్షిక బడ్జెట్ను బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఒక్కసారి బడ్జెట్ ఏ విధంగా ఉందో ఎట్లా అనిపించింది ఒకసారి పటేల్ అడిగి తెలుసుకుందాం. ఎమ్మెల్యే సార్ని పటేల్ బడ్జెట్ చూశారు, బట్టి ప్రసంగం అంతా గతంలో కంటే మెరుగైన బడ్జెట్ పెట్టామని చెప్తున్నారు. బడ్జెట్ ఎట్లా అనిపించింది? వాస్తవంగా ఈరోజు బడ్జెట్ చూస్తే పాత గవర్నమెంట్ ఏదైతే తుక్కులాట చేసింది ఈ గవర్నమెంట్ కూడా అదే విధంగా పరిపాలన చేస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జల అని ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంకు లేదు, కాంగ్రెస్ ప్రభుత్వంకు లేదు. అన్ని విధాలుగా ఈరోజు ఇరిగేషన్ విషయం చూస్తే ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ పెట్టారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ప్రాణహిత చేవల పేరున ఇనాగరేట్ చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రాజెక్టులు ఏదైతే 27, 28, 24, 25 ప్యాకేజెస్ ఉన్నాయి, కొన్ని తక్కువ బడ్జెట్తోని ఆ ప్యాకేజీలు పూర్తిగా అవుతాయి. ఆ ప్యాకేజీలు పూర్తి చేయకుండా వేరే మన మహబూబ్ నగర్లో కానీ మన నల్గొండలో కానీ వేరే ప్రాజెక్టు స్టార్ట్ చేసడానికి గమనిస్తామని తెలియజేస్తున్నాను. ప్రజల సొమ్ము, గవర్నమెంట్ సొమ్ము ఏదైతే అన్కంప్లీట్ అయిన ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఇప్పటి వరకు ఆ 10 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాలు దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి నాశనం చేసిన పార్టీ అంటే కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ అని నీకు తెలియజేస్తున్నారు. అదేవిధంగా విద్యాపరంగా ఈరోజు చూస్తే విద్యాపరంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఏకైక IIIT రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీకు 8,000 పిల్లగాళ్ళు ఇలా అక్కడ చదువు నేర్చుతున్నారు. వాళ్ళ ఈ బడ్జెట్లో ఆ IIITకు ఒక్క రూపాయి కూడా పెట్టకుండా మన ఎడ్యుకేషన్ ఎట్లా నడుస్తుందని మీ సభాముఖంగా నేను బట్టి విక్రమార్కకు సవాల్. అదేవిధంగా ఈరోజు మన టూరిజం గురించి చూస్తే ఇలా ఆలయానికి అభివృద్ధి చేస్తామని చెప్పడం జరుగుతుంది. మా బాసర్ సరస్వతి ఆలయం ఏదైతే ప్రఖ్యాత ఆలయం ఉంది, ఆ ఆలయానికి గంగా ఆరతి పెడతామంటారు. అరే గంగా ఆరతి అయితే 7 సంవత్సరాల నుంచి నడుస్తుంది, నువ్వేం పెట్టిన కొత్త కానీ ఆ సవాల్ చేస్తున్నాను. మీకు కావాలంటే బడ్జెట్ కేటాయించండి, టెంపుల్ ప్రోగ్రెస్ చేయండి, యాత్రికులకు సౌకర్యాలు వెళ్ళి మీ ఏదైతే రెవెన్యూ కావాలా అంటే మన హిందూ ధర్మం ప్రకారము ప్రతి ఒక్క టెంపుల్ డెవలప్మెంట్ చేస్తే అక్కడ యాత్రికులు ఎక్కువ వస్తారు, రెవెన్యూ ఎక్కువ వస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా దీని మీద వచ్చే బడ్జెట్ ప్రశ్నలలో మనం ప్రశ్నలు చేస్తామని తెలియజేస్తున్నాను. కానీ మీరేమో బాసర అంటున్నారు. నిన్న మాట్లాడుతూ కూడా మంత్రి గారు మాట్లాడుతూ కూడా కన్సర్న్ మినిస్టరు డెఫినెట్గా బాసరను కూడా తీసుకుంటాం, వచ్చే పుష్కరాలకు సంబంధించి కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తామంటే ఇందాక ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా స్కిల్ యూనివర్సిటీ అవన్నింటినీ కూడా బడ్జెట్లో ప్రతిపాదించారు, వాటికి నిధులు కూడా పెట్టింది. దేవాదాయ శాఖలో 1,90,00,000 పెట్టారు. ఎక్కడి నుంచి డెవలప్మెంట్ వస్తుంది? ఒక బాసర్ డెవలప్మెంట్ చేయాలంటేనే 500 కోట్లు కావాలా. 1,90,00,000తోని ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది? అదేవిధంగా విద్యారంగంగా చూస్తే ఎంత తక్కువ బడ్జెట్ పెట్టిందంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ అనుకోండి, డెవలప్మెంట్స్ అనుకోండి, తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనుకోండి, ఇవన్నీ చూసుకుంటే ఆ IIITకు ఏం రాదని నేను సవాల్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఫండ్స్ చాలా తక్కువ పెట్టిండ్రు. థ్యాంక్ యూ పటేల్. ఇది అసలు బడ్జెట్కు సంబంధించి చాలా తక్కువ బడ్జెట్ పెట్టారు. విద్యా రంగానికి సంబంధించి IIIT ఉంది, దానికి సంబంధించి దానికే కనీస వసతులు లేవు. అటువంటిది బడ్జెట్ ఏ విధంగా అలొకేట్ చేస్తారు, ఇచ్చినటువంటి బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది అని చెప్తూనే మరొక పక్క ఆలయాలకు సంబంధించిన అభివృద్ధిపై 190 కోట్లే పెట్టారు. బాసరకి 500 కోట్లు కావాలి కాబట్టి ఇదంతా కూడా అంకెలియ గారెడ్ లాగా ఉంది. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ బడ్జెట్ కూడా ఉంది అని చెప్పి కూడా ఎమ్మెల్యే రామారావు పటేల్ అంటున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.